ఈ వీడియోలో ఏఐ మీద అండ్ ఏఐ వీడియోస్ మీద మన ఇన్నర్ ఫీలింగ్స్ చూద్దాం. జస్ట్ చిల్. ఓకే. పాయింట్ నెంబర్ 1, అసలు ఈ ఏఐని ఎందుకు కనిపెట్టారో తెలియదు కానీ మా స్టూడెంట్స్ మాత్రం బాగా ఎఫెక్ట్ చేసింది. ఏ వర్క్ ఉన్నా అడిగేయడమే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా స్టూడెంట్స్కి ఏఐ అనేది ఒక గాడ్. అండ్ అదే స్టూడెంట్స్ నెక్స్ట్ జాబ్స్ కోసం వెళ్తే ఏఐ ఎడంకాలతో తొలగింది. ఏ వర్క్ ఇచ్చినా చేసి పెట్టుద్దిగా మరి. పాయింట్ నెంబర్ 2, ఏఐ వీడియోస్. అసలు ఆ ఏఐ వీడియోస్ని ఎవరు కనిపెట్టారో కానీ. అండ్ వన్ థింగ్, రాయేంటిరా మీ మమ్మీ మీ క్రియేటర్స్ మీకు రెస్పెక్ట్ నేర్పించలేదా? ఎలా మాట్లాడాలో నేర్పించలేదా? నేను వెల్లుల్లిని టొమాటోని రాయేంట్రా ఎవరిని అంటున్నావురా? అసలు మాకు ఇంట్లో రెస్పెక్ట్ లేదు, కాలేజ్లో రెస్పెక్ట్ లేదు. అండ్ చిల్ అవుదామని మొబైల్ ఓపెన్ చేస్తే అన్నీ అమ్మకాలే. మళ్ళీ కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి ఏంటంటే ఏఐ వెజిటేబుల్స్ మేము మిమ్మల్ని అంటున్నామని ట్రోల్ చేస్తున్నారు కదా, బట్ మేము మిమ్మల్ని ఫ్రెండ్లీగా అనుకోని అంటున్నాము అని. ఫస్ట్ థింగ్, నా పర్మిషన్ లేకుండా నా ఫోన్లోకి వచ్చిందా కాకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ కూడా ఎప్పుడు చేయడం మొదలుపెట్టావు? సో ఏఐని ఎక్కువ నమ్మకూడదు అండ్ వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. ఏఐని ఎంతలో ఉంచితే అంతే మంచిది.